పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కొట్టు రాంబాబును ఎంపిక చేసినట్టుగా పెదవేగి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మెట్పల్లి సూర్యచంద్రరావు తెలిపారు. అనంతరం జరిగినటువంటి సమావేశంలో సర్పంచ్ అభ్యర్థి కొట్టు రాంబాబు మాట్లాడుతూ గ్రామంలో శాసనసభ్యులు కొట్టారు అబ్బయ్య చౌదరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిపారని, రైతు భరోసా కేంద్రం, సచివాలయ నిర్మాణం, సీసీ రోడ్లు, జగనన్న ఇళ్ల పథకంలో 450 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. అంతేకాకుండా తన గతంలో సర్పంచ్గా పనిచేశానని, అప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పాటుపడుతున్నానని తెలిపారు. ఏదేమైనప్పటికీ ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, సమస్యలను శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చి గ్రామం ఇంకా మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని రాంబాబు తెలిపారు. ఈ సమావేశంలో గోపాలరావు, నల్ల పోతురాజు, చింతపల్లి నాగరాజు, రాజమౌళి, గంగాధర్ వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు. నన్ను ఇక్కడ ఎస్సీపేటలో నా ఓసీ జనరల్ అయినా సరే నన్ను కుటుంబ సభ్యుడిగా చూస్తారు ఎస్సీ జనాభా. అలాగే వాళ్ళు కూడా మా ఇంట్లో సొంత మనుషులుగా తిరుగుతారు. వాళ్ళందరికీ నాకు ఇప్పుడు రెండోసారి టికెట్ మీకు రావాలి, మీకు వస్తే మాకు ఏదో పని చేస్తారని ఆశతోటి, ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశలన్నింటినీ నా శక్తివంచన లేకుండా నెరవేరుస్తానని ఎలక్ట్రానిక్ మీడియా వారికి తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన జగనన్న గారికి, తర్వాత ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికీ చేతులెత్తి నాకు ఈ అవకాశం కల్పించిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంగవరం గ్రామంలో మన ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి గారి ఆదేశాల మేరకు అందరినీ, గ్రామంలోనే ఉన్న అందరినీ సంప్రదించి కొట్టి రాంబాబు గారిని రామసింగవరం సర్పంచ్గా పోటీ చేయమని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రవేశపెట్టి వాటిని ఎంతో అద్భుతంగా పాటించి అన్నీ సక్రమంగా అందరికీ అందేటట్టుగా చేసి చాలా అభివృద్ధి పథంలో నడిచేటట్టుగా మన ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తున్నారు. అందువల్ల పైన ఏ గవర్నమెంట్ ఉందో ఇక్కడ కూడా మన వ్యక్తి గవర్నమెంట్కి సంబంధించిన మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్న వ్యక్తి గెలిస్తే మనకు రామసింగవరం కూడా అభ్యుదయంగా ముందుకు నడిచే అవకాశం ఉంటుంది. అందుకని తప్పనిసరిగా గ్రామ ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి రాంబాబు గారిని గెలిపి